బట్ ఏదైనా ఎవరిపైన ఎక్కడ దాడి చేసినా మనం అంగీకరించలేదు. రైట్ సార్. ఇక నెక్స్ట్ రాజకీయం వేరు, సినిమా వేరు. రాజకీయాన్ని, సినిమాల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎదిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సార్, వాటిలో సక్సెస్ అయిన వాళ్ళు. అలాంటి వాళ్ళలో అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు అనే సినిమాలో యాక్ట్ చేస్తూ ఉన్నారు సార్. వాస్తవానికి ఈ సినిమా 2024 ఎన్నికలకు ముందే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడం వల్ల, ఎలక్షనీరింగ్లో బిజీగా ఉండడం వల్ల పోస్ట్పోన్ చేసుకున్నారు సినిమాని. ఇప్పుడు ప్రొడ్యూసర్లు ప్రెజర్ ఉంటుంది కదా సార్, సో చాలా డబ్బులు పెట్టాం, ఖచ్చితంగా మీరు సినిమాల్లో పాల్గొవాలి అంటే దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన రాత్రి షూటింగుల్లో పాల్గొంటూ ఉన్నారు. పగలు పాలన మీద ఫోకస్ చేశారు సార్. సినిమాను పాలిటిక్స్ను బ్యాలెన్స్ చేయడం మీద అసలు ఫస్ట్ బ్యాలెన్స్ చేయడం లేదు, రాంగ్ అది. సినిమా ఈవెన్ ఎన్టీఆర్ కూడా బ్యాలెన్స్ చేయలేదు. బ్యాలెన్స్ అంటే అర్థం ఏంటి? ఈక్వల్ ప్రాధాన్యత ఇవ్వడం, అంతే కదా మీనింగ్. ఎన్టీ రామారావు కూడా ఈక్వల్ ప్రాధాన్యత ఇవ్వలే. పాలిటిక్సే ప్రధానము, రెండింటికి న్యాయం చేయడం. రెండింటికి న్యాయం కాదు, పాలన పాలిటిక్స్కే ప్రధానము. సినిమాలకు కూడా తన వృత్తి కనుక దానికి కొంత సమయం కేటాయించాడు. బ్యాలెన్స్ అనే మీనింగ్ వస్తే ఇంకో రాంగ్ మీనింగ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రాజకీయాలు ఎంత ప్రాధాన్యత, సినిమాలు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నాడని. అది నిజం కాదు. సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వలే, రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చాడు. ఎన్టీ రామారావు అయినా అదే చేశాడు, పవన్ కళ్యాణ్ అయినా అదే చేస్తున్నాడు కూడా. అందువల్ల ఈక్వల్ ప్రాధాన్యత అనేది కరెక్ట్ కాదు, బ్యాలెన్స్ చేయలేదు. మనం జనరల్గా వాడతాం, మీరు వాడడం తప్పు కాదు. సాధారణంగా రెండు చేస్తున్నాడు కనుక మనం బ్యాలెన్స్ అంటాం. కానీ బ్యాలెన్స్ అన్నప్పుడు పొలిటికల్ విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటి పవన్ కళ్యాణ్ ప్రజలు ఎన్నుకుంటే సినిమాలు ముఖ్యమా అని. కానీ నాకు అర్థం కాని అంశం ఏంటంటే, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే వ్యాపారం ఉంటుంది, వ్యాపారం చేసుకోవడం లేదా? చేసుకుంటారు. డాక్టర్ ఉంటాడు, హాస్పిటల్ నడుపుకోడా? లాయర్ ఉంటాడు, కోర్టుకు పోవడం లేదా? మీరు కపిల్ సిబ్బల్ చూడండి, ఉదయం పార్లమెంట్ అటెండ్ అవుతాడు, మధ్యాహ్నం పోయి సుప్రీంకోర్టులో వాదిస్తుంటాడు. ఇంకా విచిత్రం చెప్తాను, అనిల్ అంబానీకి వ్యతిరేకంగా పార్లమెంట్లో ఉదయం మాట్లాడాడు, మధ్యాహ్నం అనిల్ అంబానీ తరఫున సుప్రీంకోర్టులో వాదించాడు కపిల్ సిబ్బల్. సేమ్ అంటే ఇక్కడ పొలిటికల్గా రాఫెల్ అంశం పైన అనిల్ అంబానీని అటాక్ చేస్తూ చాలా సివియర్గా మాట్లాడాడు కపిల్ పార్లమెంట్లో ఉదయం. మధ్యాహ్నం అనిల్ అంబానీ కంపెనీ తరఫున లాయర్ అయినా ఏం చెప్పమంటా చెప్పండి. సో మరి వీళ్ళు ఎవ్వరూ లేని బాధ. ఇప్పుడు జర్నలిస్ట్ ఉంటాడు, జర్నలిజం కంటిన్యూ చేయరా? నేనే ఉన్నా, వేరేటోళ్ళు ఎందుకండి? నేను కూడా ఒక ప్రజాప్రతినిధిగా 8 ఏళ్ళు చేశాను కదా. ఐఎమ్ ఎన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. 3 ఉమ్మడి జిల్లాలకు పట్టభద్రులకు ప్రతినిధి. హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలు. అంటే తెలంగాణలో ఒక 45 అసెంబ్లీ సెగ్మెంట్లకు నేను ఎమ్మెల్సీని, 6 ఎంపీ సెగ్మెంట్లకు ఎమ్మెల్సీని. మరి నేను క్లాసులు చెప్పలేదా? మండే, వెనస్డే, ఫ్రైడే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్ హైదరాబాద్లో వెళ్ళి 2 గంటలు పాఠం చెప్పుకొని వచ్చేవాడిని. ఎందుకంటే నాకు అప్పుడు యూనివర్సిటీలో 80,000 శాలరీ అంటే ఎమ్మెల్సీగా 40,000 శాలరీ. మరి ఎలా బతకాలి? పిల్లలు చదువుకుంటున్నారు. సో అందువల్ల నేను క్లాసులు చెప్పుకున్నాను. అప్పుడు యూనివర్సిటీలో లీన్లో ఉన్నాడు, ఉస్మానియాలో. ఐ హ్యావ్ రైట్ కనుక విజిటింగ్ ప్రొఫెసర్గా వెళ్ళాడు. 2 o'clock దాకా కౌన్సిల్ అటెండ్ అయ్యి ఎన్నడూ కౌన్సిల్ ఎగ్గొట్టలే. 2 o'clock కౌన్సిల్ అటెండ్ అయిన తర్వాత లంచ్ కూడా చేయకుండా బిట్స్కి వెళ్ళేవాడిని. అక్కడే లంచ్ చేసేవాడిని. 3 o'clock ఆడ క్లాస్ ఉండేది, 45 minutes పట్టేది. అక్కడికి వెళ్ళేవాడిని, 29 kilometers ఉండేది అసెంబ్లీ నుంచి. తర్వాత అక్కడే లంచ్ చేసి క్లాస్ చెప్పేవాడిని. ఇది 4 years చేశాను, 4 years. పోనీ అప్పుడు రిసెర్చర్గా కూడా ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీకి ఆ టైంలోనే ఆర్టికల్స్ రాశాను. జర్నలిస్ట్గా రోజు టీవీలో మాట్లాడాను, రోజు ఆర్టికల్స్ రాశాను. నా పిహెచ్డీని గైడ్ చేశాను. బట్ ఎమ్మెల్సీగా ఒక్కరోజు కూడా మిస్ కాలేదు. నా డ్యూటీస్ ఎక్కడా నేను అందువల్ల అలా అందరూ చేస్తాం. ఒక్క పవన్ కళ్యాణ్ సినిమా వాళ్ళ పాపం వాళ్ళు సినిమాలు నడిస్తే అదో పెద్ద చర్చ మన దేశంలో. అంటే సినిమా వాళ్ళకు వేరే చట్టము రాజ్యాంగం ఉంటుందా? సినిమా కూడా ఒక సినిమా వ్యాపారమే కాదు, అదొక వృత్తి మాత్రమే కాదు, అదొక ప్రవృత్తి. అంటే సినిమా కళాకారులు ఎప్పుడు కూడా వాళ్ళు బతకలేరు. ఇప్పుడు నన్ను అడిగితే నేను మాట్లాడకుండా బతకలేను. ఐ కెనాట్ లివ్ వితౌట్ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్. రవిశంకర్ ఉండలేను నేను. ఇప్పుడు నేను 1-2 రోజులు కనుక నేను చదవకుండా ఉంటే నాకు తల్ల నొప్పి పెరిగిపోయి హాస్పిటల్కి అడ్మిట్ అయ్యాను. 1 week కనుక చదవకపోతే, 1 week నేను రాయకపోతే ఐ విల్ డెఫినెట్లీ గెట్ ఇన్ టు హాస్పిటల్. అంత గ్యారెంటీ చెప్పగలుగుతాను. ఎందుకంటే ఏ కళలను ఆరాధించేవాడు, కళల్ని ఆస్వాదించేవాడు అన్నం లేకుండా బతకగలుగుతాడు, కళ లేకుండా బతకలేడు. అందువల్ల
మనము పవన్ కళ్యాణ్ కేవలం సినిమా అంటే వ్యాపారం, డబ్బులు వస్తాయి, 100 కోట్లు వస్తాయి, 50 కోట్లు వస్తాయి అనే యాంగిల్ చూడకూడదు. దట్ ఈజ్ ఇస్ ప్రొఫెషన్. రైట్ టు బిజినెస్, రైట్ టు ప్రొఫెషన్ ఫండమెంటల్ రైట్. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో ఏదైనా ఫండమెంటల్ రైట్ కోల్పోతారా? మీరు ఫండమెంటల్ రైట్లో చూడండి, ఫ్రీడమ్ టు హ్యావ్ ఎనీ అవగేషన్, ఇది ఫండమెంటల్ రైట్. ఎక్కడా లేదు రాజకీయాల్లో ఉంటే నీ ఫ్రీడమ్ వదులుకోవాలి, ఫండమెంటల్ రైట్. పాలిటిక్స్లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ పోతాయా ఎక్కడన్నా? పాలిటిక్స్లో ఉంటే ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కులు దూరమవుతారా? అందువల్ల ఆయన వ్యాపారం చేసుకునే హక్కు ఉంది. ప్లస్ ఇది వ్యాపారం కూడా కాదు, ఇట్ ఈజ్ ఆ వృత్తి మాత్రమే కాదు, ప్రవృత్తి కదా. కెన్ పవన్ కళ్యాణ్ లివ్ వితౌట్ యాక్టింగ్? బికాజ్ ఈ లవ్స్ యాక్టింగ్ కదా. ఆయన నటనట ఆయన ప్రేమ కదా, ప్రేమ కనుకనే కదా అంత గొప్ప నటుడు అయ్యాడు. సో మనం ఎప్పుడు కూడా ప్రతి దాంట్లో కూడా లంబకోణాలు చూడకూడదు, కుంభకోణాలు చూడకూడదు. ఈ కుంభకోణ వ్యవహారం ఉందే, ఇదే సమస్య. ఏముంది, పవన్ కళ్యాణ్ ఈజ్ అన్ యాక్టర్, ఈ లవ్స్ యాక్టింగ్. ఇప్పుడు మీకు పొలిటీషియన్లు మ్యూజిక్ ప్రేమికులు ఉంటారు, వాళ్ళు మ్యూజిక్ వదిలేస్తారా? పెయింటర్స్ ఉంటారు, వాళ్ళు పెయింటింగ్ వదిలేస్తారా? మీకు వాళ్ళు ఏది వదులుతారు? వాళ్ళు క్రీడాకారులు ఉంటారు, వాళ్ళు క్రీడలు వదిలేస్తారా? సో అందువల్ల పవన్ కళ్యాణ్ చేసేది 110% కరెక్ట్. ఇకపోతే ఏంటి, పాలిటిక్స్ వదిలేసి ఆ పని చేసింది అనుకోండి. ఇప్పుడు ఆయన ప్రధానమైంది బాధ్యత, ఆయన పొలిటీషియన్. అది వదిలేసి చేస్తే మనం తప్ప, అది వదిలేసి చేయడం లేదు కదా. అందులో మనమే వార్తలే మీడియాలో ఉన్నాం. ఉదయం అంతా పాలిటిక్స్ పబ్లిక్ లైఫ్లో ఉన్నాడు, ఈవినింగ్ టైం దొరికినప్పుడు సినిమా. నైట్ మేక్ షిఫ్ట్ స్టూడియో పెట్టారు ఆయన పార్టీ ఆఫీస్లోనే, అక్కడే నటిస్తున్నాడని నా అభిప్రాయం. ఈవెన్ వారంలో ఒక రోజు కేటాయిస్తే తప్పేం లేదు, ఎందుకంటే ఇది ట్రాన్సిషన్. అప్పుడైనా పొలిటీషియన్ నుంచి, యాక్టర్ నుంచి పొలిటీషియన్గా ట్రాన్సిషన్ పీరియడ్ కదా. యాక్టర్ టు పొలిటీషియన్ కాదు, ఇప్పుడు యాక్టర్ టు పొలిటీషియన్ టు రూలింగ్ పొలిటీషియన్. ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో బ్యాలెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆ బ్యాలెన్స్ పూర్తి చేసుకోవాలి కదా. ఇప్పుడు సినిమా అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు కదా, 64 క్రాఫ్ట్ల ఇంతమంది లైఫ్, వారి జీవనోపాధి, వారి ఉపాధి అన్నిటికీ మించి ప్రేక్షకుల కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు దే హ్యావ్ ఎ రైట్ టు ఎంటర్టైన్మెంట్ కదా. వినోదం వాళ్ళ హక్కు కదా. అందువల్ల పవన్ కళ్యాణ్ సినిమాను చూడాలని కోరుకునే కోట్లాది తెలుగు ప్రజలు ఎందుకు డిప్రైవ్ కావాలి? అలా ఉంటుంది మనకు. ఇప్పుడు నాకే అనుభవం, 2021లో నేను ఎమ్మెల్సీగా మళ్ళీ పోటీ చేస్తున్నాను ప్రకటించినప్పుడు మీరు చూడండి, నా యూట్యూబ్లో కామెంట్స్ ఉంటాయి. నేను లైవ్లో, అప్పుడు పాండమిక్ టైము, లైవ్లో అనౌన్స్ చేశాను, 60,000 మంది లైవ్లో చూశారు. అప్పుడు కింద కామెంట్లు, తర్వాత కూడా కామెంట్లు ఏంటంటే, సార్ మీరు ఎమ్మెల్సీ గెలవాలని మాకుంది, కానీ మీకు ఓటేయలేము. ఎందుకు ఓటేయలేమని అంటే, మీరు ఎమ్మెల్సీ అయితే మాకు యూట్యూబ్లో విశ్లేషణ తగ్గిపోతుంది, మీరు మాకు రోజు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, విషయాన్ని తెలుపుతున్నారు అని చెప్పి నాకు మెసేజ్లు. మీ మీద అభిమానం ఉంది, కానీ మీరు మళ్ళీ ఎమ్మెల్సీ అయితే బిజీ అయిపోతారు, మాకు అందుబాటులో ఉండరు, ఇప్పుడు 100% టైం మీరు మాకు కేటాయిస్తున్నారు అని కూడా మెసేజ్లు వచ్చాయి. అలా కూడా ఉంటారు రియాక్షన్. బట్ అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో ఆయన ఇప్పుడు కాదు, నేను ఆయన ఎలక్షన్స్కి ముందు కూడా వైసీపీ వాళ్ళు విమర్శ చేస్తే నేను చెప్పేవాడిని, ఆయన సినిమా ఎక్కువ, ఇంటర్వెల్ తక్కువ అని. ఇప్పుడు ఇంటర్వెలే ఉండలేదు కదా సినిమానే. ఇప్పుడు సినిమానే మొత్తం రాజకీయమే చేస్తున్నాడు, నో ఇంటర్వెల్ కదా, వితౌట్ ఇంటర్వెల్ చేస్తున్నాడు కదా. సో అందువల్ల వి షుడ్ అప్రిషియేట్ ఇట్. ఆయన ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్, కోట్లాది తెలుగు ప్రేక్షకులు అభిమానించే నటుడు. ఆయన మనకు పవన్ కళ్యాణ్లో రాజకీయ నాయకుడు కావాలి, పవన్ కళ్యాణ్ నటుడు కావాలి. ఈ రెండు పరస్పర విరుద్ధమేం కాదు, ఈ రెండింటి బ్యాలెన్స్ చేస్తూ, బ్యాలెన్స్ కూడా అవసరం లేదు, దాని ప్రధానం ఒకటి, అప్రధానం ఒకటి. హానర్స్ అంటారు, మనకు BA ఆనర్స్ డిగ్రీలు ఉంటాయి, BSc ఆనర్స్ అని. అంటే ఒకటి ప్రధానం ఉంటుంది, రెండోది అప్రధానం ఉంటుంది. ఏం తప్పు కాదు కదా అది. నెక్స్ట్ 2019 లోక్సభ ఎన్నికలతో కంపేర్ చేస్తే 2024